హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఏంటి ఎక్కడున్నాను అనుకుంటున్నారా? మనం భీమవరంలో ముగ్ధా షాప్ ముందున్న రాజేష్ స్టీల్ సెంటర్కి అయితే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇంకెందుకు లేట్, లోపలికి అయితే వెళ్ళిపోదాం. వచ్చాను, చూస్తున్నారు కదా, లోపల వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఐటెం ఉంటుంది, వంటగదికి సంబంధించి, కిచెన్కి సంబంధించి ప్రతి ఐటెం అయితే ఇక్కడ ఉంటుంది. ఆ ప్రతి ఐటెం కూడా ఓన్లీ స్టీలే ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు నార్మల్గా చెప్తున్నారు కదా, సత్యవి వాడకూడదు, స్టీల్ వాడాలి, హెల్త్కి మంచిది అని. సో మీరు కూడా స్టీల్ ప్రిఫర్ చేయండి. స్టీల్ వాడడం వల్ల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మనకి గ్యాస్ అనేది లెస్ కన్జ్యూమ్ అవుతుంది. ఈజీగా అండ్ క్విక్గా మనం ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేమైతే చూస్తున్నాం కదా, మేము వచ్చేసరికి మా కిచెన్కి అయితే స్టీల్ ప్రిఫర్ చేద్దాం అనేది స్టీల్ షాప్కి వచ్చేసాం. ఇది వచ్చేసరికి హోల్సేల్ షాప్ అండి మన భీమవరంలో. అండ్ ఇది మా ఒల్లమ్మ గుడి ఆ సందు పక్కన అయితే ఉంటుంది. ఇది షాప్ అడ్రస్ వచ్చేసరికి చూస్తున్నారు కదా. ఇవి అయితే నేను తీసుకుందామని అయితే మా కిచెన్లోకి చూస్తున్నాను. చాలా అంటే చాలా బరువుగా, చాలా అంటే చాలా బాగుంది. స్టీల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ది బెస్ట్ క్వాలిటీ అని కూడా చెప్పుకోవచ్చు మనం. చూస్తున్నారు కదా, నేనైతే ఒకటి పెద్దది అండ్ చిన్నది అయితే ముక్కలు తీసుకుంటున్నాను. అండ్ వాటి మీద మూతలు కూడా వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా నేను ఇవన్నీ తీసుకుందామని అయితే చూస్తున్నాను, అంటే పక్కన పెట్టుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టోర్లో వచ్చేసరికి మనకి గ్యాస్ స్టవ్ అలా చాలా అంటే చాలా ఉన్నాయి. కిచెన్కి సంబంధించి ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి దొరుకుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసరికి చిన్నవి అనమాట, అంటే ఫిష్ కర్రీ అవి ప్రిపేర్ చేసుకుంటాకైతే ఇది యూస్ చేసుకోవచ్చు అంట అడిగాను. అండ్ ఇది వచ్చేసరికి స్మాల్ సైజ్ అండ్ బిగ్ సైజ్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ. ఇది చూస్తున్నారా ఫ్రెండ్స్, చాలా చిన్నగా క్యూట్గా అయితే అనిపించింది నాకు అది చూడగానే. అండ్ ఇవి వచ్చేసరికి మామూలుగా ఏదైనా కుక్ చేసుకోవడానికి కర్రీస్ డైలీ అయితే తీసుకుందామని అయితే తీసుకున్నాను నేను. ఇక్కడ కుక్కర్స్ ఇలా చాలా ఉన్నాయి, చూడండి ఇక్కడ కలెక్షన్ అంతా ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసరికి మనం రైస్ వండుకోవడానికి అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి నార్మల్గా చిన్న గట్టి అలా పెట్టుకోవడానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసరికి బాక్సెస్. లైక్ ఎలా అంటే మనం కందిపప్పు, మినపప్పు అవి వేసుకొని స్టోర్ చేసుకోవడానికి అయితే తీసుకుంటున్నాం. సైజెస్ అయితే చూసుకుంటున్నాం, అంటే కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలి కదా అని సైజెస్ అయితే చూసుకుంటున్నాం, అన్నీ ఈక్వల్గా ఉండేవి. బిగ్ వచ్చేసరికి 6 తీసుకున్నాం అండ్ స్మాల్ కూడా తీసుకున్నాం, 6 అలా తీసుకున్నాం. టోటల్ 12 అయితే తీసుకున్నాం. మొత్తం కిచెన్ అంతా యూనిక్గా ఉంటుందని అయితే ఇలా కస్టమైజ్ చేసుకున్నాం మేము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసరికి టిఫిన్ చేసే ప్లేట్లు. ఇవి కూడా బిగ్ వచ్చేసరికి 6 అండ్ స్మాల్ వచ్చేసరికి 6, అన్ని 2 సెట్స్ కింద తీసుకున్నాం. ఇది చూస్తారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకునేది అనమాట. ఇది కూడా నేను స్టీలే తీసుకున్నాను. అండ్ చూస్తున్నారు కదా, ప్లేట్ మోడల్ వచ్చేసరికి ఇలా ఉంది. అండ్ చూస్తున్నారు కదా, ట్రై చేస్తున్నాను అనమాట. ఓకే. అండ్ ఫైనల్లీ కిచెన్కి సంబంధించి ప్రతిదీ అయితే ఇక్కడ తీసేసుకున్నాం మేము. లాస్ట్లో మేము తీసుకున్నవన్నీ నేను ఒక క్లిప్లో చూపిస్తాను. చూస్తున్నారు కదా, మేము తీసుకున్నవన్నీ వచ్చేసరికి ఇవే. అండ్ వీటన్నిటికీ కూడా బిల్ వేయించేస్తున్నాం మేమైతే. అక్కడ చూస్తున్నారు కదా, బిల్ అయితే వేస్తున్నారు. సో ఫైనల్లీ బిల్ కట్టేసి అయితే తీసేసుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.